వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి రాగితో మనము రాగి ముద్ద, రాగి జావా లాంటివి తీసుకుంటా ఉంటాం కదా. సో రాగి రొట్టె కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు రాగి రొట్టె చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో నేనైతే దానికోసం వచ్చేసి చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, సో దాంట్లోకి పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఒక 5 అలా వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చిలో అంత కారం ఏం లేదు, పిల్లలు కూడా ఈజీగా తినేసేయచ్చు. అండ్ పల్లీలు ఉంటాయి కదా, వేరుశెనగలు, సో అవన్నింటినీ కూడా మంచిగా లైట్గా రోస్ట్ చేసేసుకోవాలి. సో అవన్నీ పొట్టుతో సహా వేసేస్తా ఉన్నాను నేనైతే. మనం రొట్టె చేసినప్పుడు రాగి రొట్టి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే వెల్లుల్లి ఒక 2 to 3 ఉంటాయి కదా వెల్లుల్లి, దాన్ని ఒలిచేసుకొని అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ మీరు పల్లీలని మిక్సీ అన్న పట్టేసుకోవచ్చు, లేదు అంటే అంటే మనకి దాన్ని తీస్తే 2 pieces లాగా వస్తుంది కదా, సో అలాగనే చేయొచ్చు. బట్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ కొంచెం కోర్స్గా బ్లెండ్ చేశాను, మరి స్మూత్ కాకుండా. మనకు అక్కడక్కడ తగిలితేనే బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నట్టుగా. సో నేను అలా 2 pieces లాగా చేస్తే ఏంటంటే మనం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అది ఒకటి బయటకి వచ్చేసినట్టుగా, అది అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది రొట్టెకి. సో అందుకోసమే నేనైతే మిక్సీ పట్టేశాను. సో అలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకేమేం కావాలనేటివి ఇక్కడ చూసేసుకుందాం. దీనికైతే నేను ఫస్ట్ అయితే క్యారెట్ వేసేస్తా ఉన్నాను. సో దానికోసం ఇక్కడ క్యారెట్ని మొత్తం పీల్ చేసేసి చిన్నగా తురిమేసుకోవాలి. ఇలా సన్నగా తురిమేసుకోవాలి. సో దీన్ని కూడా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనము పిండి కలిపేసుకుందాము. సో దానికోసమైనా కొంచెం పెద్దగా ఉండే బౌల్ తీసుకున్నాను నేనైతే. సో దాంట్లోకి మీరు రాగి పిండి, నేను ఇక్కడ క్వాంటిటీ ఏమి ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, మీరు అంటే చేసే పర్సన్స్ని బట్టి చేసేసుకోండి. నేనైతే ఇక్కడ 3 మెంబర్స్కి చేస్తూ ఉన్నాను, నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు. సో ఈజీగా మా హస్బెండ్ ఒక 3 to 4, నేను ఒక 2, మా బాబు ఈజీగా 1.5 తింటాడు. సో దానికోసమని ఆ మెజర్మెంట్ వైజ్గా నేనైతే ఇక్కడ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే దీనికోసమని నేనైతే రాగి పిండి తీసేసుకుంటా ఉన్నాను. సో రాగి పిండి అనేది క్వాంటిటీ చెప్పట్లేదు, నేనైతే ఇక్కడ ఒక 2 to 3 మనకి కాఫీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, సో దాంతో వేసేసుకున్నాను. అండ్ దీంట్లోకి ఇందాక మనం మంచిగా తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, సో అది కూడా, అండ్ అలాగే మిక్సీ పట్టేసుకున్నాం కదా మనము పల్లీలు అండ్ వెల్లుల్లి అండ్ మిర్చి, సో అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. పిండికి బాగా కలిసేటట్టుగా ఫస్ట్ ఇది కలుపుకున్న తర్వాతే వాటర్ అయినా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ముందే మనం వేసేసానంటే ఇదంతా కూడా ముద్దలుగా ఉంటుంది. సో దానికోసమని పిండిలో మొత్తం కూడా బాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో అండ్ ఇంకా దీంట్లోకి నేనైతే నువ్వులు వేసేస్తున్నాను. ఇక్కడ నువ్వులు అనేది కంప్లీట్గా మీ ఆప్షన్. నేనైతే మనం అట్లా తింటా ఉంటే నువ్వులు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మాత్రం వేస్తున్నాను, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు పచ్చి నువ్వులు అనే వేయచ్చు, లేదంటే కొంచెం లైట్గా రోస్ట్ చేసినా కూడా బాగుంటుంది. సో నేనైతే మార్నింగ్ చేస్తూ ఉన్నాను ఇది, సో టైం లేదు, అందుకోసమని ఫాస్ట్గా వేసేస్తూ ఉన్నాను. అండ్ అలాగే సాల్ట్ ఇంకా లాస్ట్లో. సో ఇంతే. ఇంకా మీరు కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసినా బాగుంటుంది అని అంటారు, నేనైతే ఎప్పుడు వేయలేదు. అండ్ అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర పొడి వేస్తే, అంటే ఇది నేను కొంచెం రోస్ట్ చేసిన జీలకర్ర పొడి, సో ఇది వేస్తే ఏంటంటే మనకు కొంచెం బాగా అరుగుతుంది, మెయిన్ అయితే డైజెషన్. అండ్ అలాగే రోస్ట్ చేసిన జీలకర్ర పొడి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు ఉంది అవైలబుల్గా అంటే వేసేసుకోండి, లేదంటే లేదు. సో ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి వితౌట్ వాటర్. ఫస్ట్ అయితే మొత్తం వాటర్ లేకుండా కలిపేసుకున్న తర్వాత మాత్రమే అప్పుడే వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలాగా బాగా కలిపేసుకొని కొంచెం పిండి సెట్ అవ్వడానికి టైం ఇస్తే బెటర్ అని నేనైతే ఫీల్ అవుతాను. సో మార్నింగ్ హడావిడిగా ఉంటుంది అని అంటే ఒక 5 minutes ఇచ్చినా సరిపోతుంది, లేదు మీకు టైం ఉంది అంటే ఒక 10 minutes ఇచ్చినా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం కలిపినవన్నీ కూడా కొంచెం పిండికి బాగా పట్టేసుకుంటే సరిపోతుంది అంతే. అండ్ ఇలాంటి పేపర్స్ నాకు తెలిసి అందరి దగ్గర ఉంటాయి. మనం ఎలాంటి రొట్టె, రాగి రొట్టె అయినా లేదా బియ్యంతో రొట్టె కూడా చేసేసుకోవచ్చు. ఓలికలు, మెయిన్గా ఓలికలు అయితే ఇంట్లో ఎవరైతే రెగ్యులర్గా చేస్తుంటారో వాళ్ళ దగ్గర కంపల్సరీ ఆ పేపర్ ఉంటుంది. ఎప్పుడు నేను వేరే కలర్ ఉన్న పేపర్ యూస్ చేస్తాను, బట్ ఈసారి అవి ఎందుకు దొరకలేదు. మా హస్బెండ్ ఇలాంటి వైట్ కలర్ పేపర్ తీసుకొచ్చారు. నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను ఈ షేప్లో అండ్ ఇలాగా ఉండేది. సో ఎలా వస్తుందో ఏంటో, అసలు స్టిక్ అవుతుందో లేదో, అండ్ మనం ప్యాన్ పైన వేసిన తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా బాగుంది. ఇవి రౌండ్గా ముందే చుట్టేసి ఉండేసరికి అది అదే షేప్లోకి వెళ్ళిపోతా ఉంది. సో ఇప్పుడు ఇంకా పిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకొని, మీరు ఇంకా ఈ ముద్దలు కూడా మీ ఇష్టం, ఎందుకంటే కొంతమంది పెద్దగా చేస్తారు, అంటే మీ ఇంట్లో ఉన్న ప్యాన్ని బట్టి, మీరు తీసుకున్న పేపర్ని బట్టి చేసుకోండి. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇలాంటి కొంచెం రాగి పిండితో ఉన్నవి మనం తింటా ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఏ ఫామ్లోనే తీసుకోవచ్చు, ఎప్పుడూ ఒకటే ఫామ్లో తీసుకొని బోర్ కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే మార్నింగ్ టిఫిన్కే చేసేస్తా ఉన్నాను. హెవీగా ఏమి ఉండదు, లైట్గానే ఉంటుంది. మీరు హెవీగా ఉంటుందని కూడా అసలు అనుకోవద్దు. అండ్ ఇంకా పేపర్కి స్టిక్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఆయిల్ పేపర్కి వేసి అండ్ కొంచెం కొంచెం లైట్గా పైన వేసి అలా తట్టేసేయాలి అంతే. ఇంకా దీన్ని మనం బీభత్సంగా చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా చేసేస్తారు నిజంగా, అంత ఈజీ ప్రాసెస్ అసలు. సో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి పేపర్స్ కూడా ఎక్కడైనా చిన్న చిన్న షాప్లో కూడా దొరుకుతాయి, మీరు అడిగితే ఇచ్చేస్తారు. కొన్ని కలర్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ప్రజెంట్ వైట్ తీసుకున్నాను, ఇంతకుముందు నా దగ్గర లైట్ గ్రీన్ కలర్లో ఉండింది. అలా నేను ఇలాంటి వీడియో అప్పుడెప్పుడో చాలా మంత్స్ బ్యాక్ పెట్టినట్టు గుర్తు, అంటే ఈ మధ్య చేసినా కూడా పెట్టలేదు యాక్చువల్లీ. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ చేస్తున్నాను అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా తట్టేస్తే సరిపోతుంది, ఈజీగా మనకి స్ప్రెడ్ అయిపోతుంది పిండి అనేది. సో ఇక్కడ మనం పల్చగా చేసుకుంటే ఏంటంటే మనకు మంచి క్రిస్పీగా వస్తుంది రాగి రొట్టె అనేది. కొంచెం మందంగా చేసుకుంటే ఏంటంటే మెత్తగా సగం ఉడకలేకపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. సో దానికోసమని మంచిగా పల్చగా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పేపర్ అంతా అంటే ఇది ముందే కొంచెం రౌండ్ చేసి ఉండడం వల్ల ఊరికి అలా ఫోల్డ్ అయిపోతా ఉంది, అందుకే చెయ్యాల పట్టేసుకొని చేసేస్తా ఉన్నాను.
చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి మనకి రాగి రొట్టి అనేది. చాలా మనం చాలా పల్చగా చేసేసుకోవచ్చు. మీరు పల్చగా ఉంటుంది అయ్యో మరి ఆ ప్యాన్కి స్టిక్ అవుతుందో లేదని డౌట్ అయితే అస్సలు అవసరం లేదు. పేపర్ సరిగ్గా ఉందంటే సరిపోతుంది, ఇంకా ప్యాన్కి ఈజీగా స్టిక్ అవుతుంది. మెయిన్గా మనకి ప్యాన్కి స్టిక్ కావాలంటే కొంచెం హీట్ తగలాలన్నట్టు, అంతే. అలా మనం తగిలిందంటే చాలు ప్యాన్కి ఈజీగా స్టిక్ అయిపోతుంది. సో మీరు ఇలా చేస్తూ ఉన్నప్పుడే కొంచెం ముందే మన చపాతీ ప్యాన్ అయినా దోశ ఏదన్నా ఒకటి ఉంటుంది కదా, సో లేదంటే ఆల్ ఇన్ వన్ అలాగా ఐరన్ ప్యాన్ యూజ్ చేసే వాళ్ళైతే ఆల్ ఇన్ వన్ దీంట్లో అన్నీ వచ్చేస్తాయి, దోశలు రొట్టెలు చపాతీలు అన్నీ వచ్చేసాయి. సో ఇలా కొంచెం హీట్ అయినాక కొంచెం ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, కొంచెం అలా ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ వేసేసి ఈ పేపర్ని ఇంకా ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా బోర్లా వేసేసుకోవాలి అంతే. సో బోర్లా వేసేసుకున్నాక కొంతసేపు దానికి స్టిక్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు చెక్ చేస్తూ ఉండాలి స్టిక్ అవుతుందా లేదా అన్ని సైడ్స్ అన్నట్టుగా. సో ఇలా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇంకా స్టిక్ అవ్వలేదు కాబట్టి కొంచెం పైనుంచి అలా జస్ట్ ట్యాప్ 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 చేస్తే సరిపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో, అలా మొత్తం పేపర్ అంతా వచ్చేసింది. అసలు మన ప్యాన్కి స్టిక్ అవుతుందో లేదో అనే అవసరం, అసలు భయం కూడా అవసరం లేదు. అండ్ పైనుంచి లైట్గా కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ది కూడా మీకు చేసి చూపిస్తా ఉన్నాను. ఇందాక చేసిన ప్రాసెస్ సేమ్. అండ్ పెనం పైన ఎలా వేయాలి అన్నట్టుగా మాత్రం ఇక్కడ చూపిస్తా ఉన్నాను. ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అదే మొత్తం మనం ప్యాన్ ఎంత హీట్ అయింది మనం వేసుకున్న పెనం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా వచ్చేసింది కదా. సో ఇలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఇలా అయిపోయిన తర్వాత కొంతసేపు అయినాక కొంచెంసేపు పైన అలా ఆయిల్ వేసేసి ఇంకో సైడ్ మనం టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కనుక ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తూ ఉంటే కింది నుంచి ఫస్ట్ అయితే ఎక్కువ హీట్ అయిందేమో లేదో అన్నట్టుగా, అంటే స్టిక్ అయిందో ఏమో అన్నట్టుగా ఒకసారి కింద అంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ తిప్పేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీని కాంబినేషన్లో నన్ను అడిగితే ఇది మనం సింగిల్గా కూడా తినేసేయచ్చు. లేదు మేము తినలేము అంటే ఇది ఒక్కటే తినలేము అనుకుంటే దీనికి చట్నీ బెస్ట్ కాంబినేషన్. నేనైతే పల్లి చట్నీ చేశాను. సో చాలా బాగుంటుంది. చూడండి ఎంత పల్చాగా ఉందో, చాలా అంటే కొంచెం మనకి వేడి తగ్గుతున్న కొద్దీ క్రిస్పీగా ఉంటుంది రోటీ అనేది, చాలా బాగుంటుంది. సో అలా అయిపోయింది మార్నింగ్ టిఫిన్. అండ్ లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఆలు వంకాయ కుర్మా లాగా ఉంటుంది కదా కర్రీ, సో అలా చేశాను. సో దీంట్లోకి నేనైతే ఒక పొడి వేశాను, అదేంటంటే పల్లీలు ఉంటాయి కదా, సో పల్లీలు అండ్ ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి మంచిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత, ధనియా పొడి ఏం వేయలేదు. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసి మెత్తగా పిండిలాగా పట్టేసేయాలి. సో మెత్తగా పట్టేసిన తర్వాత దీంట్లోకి వేసుకుంటే చూడండి ఎంత గ్రేవీ లాగా ఉంటుందో. ఇది రోటీ అండ్ దోశలో కూడా బాగుంటుంది, అండ్ చపాతీ అండ్ రైస్, అసలు దేనికి తినకూడదండి, అన్నిటికీ తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఒక్క కర్రీ చేసేసుకుంటే చాలు మనం అన్నిటిలోకి తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఆ పైన ఆయిల్ చూసి ఎంత ఆయిల్ వేసిందో అనుకోవచ్చు, బట్ ఇదంతా కూడా మనకి పల్లీల్లో ఎలాగో ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ఆయిల్ మనం వేసిన ఆయిల్ అంతా కలిపి అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా బాగుంది నిజంగా కర్రీ అయితే. సో మీరు కనుక ఎప్పుడు ఆలు వంకాయ ఒకటే దాంట్లో చేస్తే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి, డెఫినెట్ గా నచ్చుతుంది. చపాతీ రైస్ రోటీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్ ఐకాన్ అనేది ఎనేబుల్ అవుతుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.